ఈరోజు నేను విన్నర్ అయ్యా. నాకు ఈరోజు సార్ 50 రూపీస్ ఇస్తున్నారు, రిసీవ్ తీసుకున్నాను నేను. ఈరోజు టాపిక్ ఏంటంటే నోబెల్ ప్రైజ్ గురించి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ మనీ ఆఫ్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఇండియా రూపీ. అండ్ ఇది ఆన్సర్ చెప్పబోతున్నాను. 1 మిలియన్. ఒక స్వీడిష్ అనే ఒక కంట్రీ, అది క్రోనాసిక్ అనేది ఉంటుంది. అప్రాక్స్ ఇన్నర్ 10.5 crores ఉంటుంది. అలాగే సెకండ్ క్వశ్చన్స్, వాట్ ఆర్ ద కేటగిరీస్ ఇన్ విచ్ నోబెల్ ప్రైజెస్ ఈస్ గివెన్. అంటే ఏమేమి ఇస్తారు అనేది ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఫిజిక్స్, సెకండ్ వచ్చేసి కెమిస్ట్రీ, థర్డ్ వచ్చేసి మెడిసిన్ డాక్టర్ అనేది, ఫోర్త్ వచ్చేసి లిటరేచర్, ఫిఫ్త్ వచ్చేసి పీస్ అండ్ ఫ్రమ్. ఇవన్నీ 5 ఏమో 1901లో స్టార్ట్ అయ్యాయి. సిక్స్త్ ఏమో ఎకనామిక్ సైన్స్, ఇది ఒకటే 1969లో స్టార్ట్ అయింది. ఇంకోటి ఎక్స్ట్రా ఉన్నది ఒకటి ప్రైజెస్. ఈ ప్రైజ్ని ఎవరు స్పాన్సర్ చేశారు అంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే ఒక ఆయన స్పాన్సర్ చేశారు. ఈయన ఇస్టాబ్లిష్ స్వాడిష్ కంట్రీలో ఈయన పుట్టాడు. ఇతను మళ్ళీ ఇంజనీర్, ఒక కెమిస్ట్రీ అండ్ ఇన్వెంటర్ అంటే కొత్త వస్తువుని కనుగొంటాడు. డైనమిస్ట్ అంటే ఒక బాంబులు తయారు చేసేవాడు. ద నోబెల్ ప్రైజ్ ఈయన రికార్డెడ్ ఎప్పుడు ద నోబెల్ ప్రైజ్ ఎంత గొప్పదంటే అదొక ప్రీస్టియస్ అండ్ అవార్డెడ్ అవైలబుల్ ద గ్లోబ్. మన ఇండియన్స్కే 5 మెంబర్స్కి వచ్చింది. అందులో మనకు తెలిసిన వారికి సివి రామానుజన్ అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ 91 and 2025 దాకా వచ్చింది ఈ ప్రైజెస్. టోటల్ 1026 కంట్రీ వాళ్ళకి మొత్తం వచ్చింది ఇది ఇండివిజువల్గా. అండ్ ఆర్గనైజ్ అవార్డు నోబెల్ ప్రైజ్. ఇది నోబెల్ ప్రైజ్ ఎప్పుడు చనిపోయిందంటే December 10th. ఇది అందుకే December 10th జరుపుకుంటారు. థ్యాంక్ యూ సార్.